సార్ నమస్తే. చెప్పమ్మా. సార్, ఎస్బీఐ కొత్తగా ఒక రూల్ని రేపు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. ఏంటి అంటే మినిమం బ్యాలెన్స్ అనేది జీరో చేసేసింది. ఇంతకుముందు మినిమం బ్యాలెన్స్ 1000 అను 5000 అను 2500 అను రూరల్ ఏరియా కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, సర్టన్ అమౌంట్ అనేది పెట్టింది లిమిట్. ఇప్పుడు అసలు అదంతా ఏం లేకుండా వేవ్ చేసేసింది, తీసేసింది సార్ కంప్లీట్గా. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి కాంపిటీషన్ తట్టుకోలేకనా, లేకపోతే కస్టమర్స్ని ఇంకా పెంచుకోవడానికా, లేకపోతే ఆర్థిక మాంద్యంలో ఇబ్బంది కలగకుండా కస్టమర్స్ కోసం ఇలాంటి సర్వీస్ని అందించాలి అని ఎస్బీఐ డిసైడ్ అయింది అనుకోవచ్చా సార్? సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది చరిత్ర కనుక తీసుకుంటే ఒరిజినల్గా దీన్ని బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సబ్జెక్టెడ్ టు కరెక్షన్, 1955లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని అక్వైర్ చేసి, అంటే అంతకుముందు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది కదా, ఆ షేర్స్ని వాల్యూ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకొని ప్రభుత్వ బ్యాంక్ కింద తీసేసుకొని ఐ థింక్ 1955లో అనుకుంటాను, ఐ థింక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని పెట్టారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. కరెక్ట్గా ఈ ఏడ గుర్తుంటే ఏమైంది, నేనేమో ఐన్స్టీన్ నాకు గుర్తుండవు కదా. దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది. తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 560 సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉన్నాయిగా, ఆ సంస్థానాలన్నిటికీ కూడాను ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ఒక బ్యాంక్ ఉండేది. నిజాం గారు పెట్టుకున్నటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలాగనే బికనీర్ అండ్ జైపూర్ అది కూడా అంతే, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ తిరువాన్కూర్, ఇవన్నీ ఉండేవి. అవన్నీ కూడాను ప్రభుత్వం తీసేసుకొని ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీస్ కింద చేశారు. నెక్స్ట్ వచ్చిన పరిణామంలో ఏమైందంటే ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసేసారు. దీని మూలకంగా ఏమైంది అనేసి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ కాకుండా ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ అయిపోయింది. మోర్ దాన్ 10,000 బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత ఐ థింక్ అరౌండ్ 12,000 బ్రాంచెస్ 13,000 బ్రాంచెస్. ఎప్పుడైతే 1969లో 14 బ్యాంక్స్ని ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారో ఆ రోజు దగ్గర నుంచి కూడాను ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది మారుమూల గ్రామాలకు కూడా బాగా వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళాలి అనేటువంటిదే నేషనలైజేషన్లో ప్రధానమైన ఉద్దేశం. 65 నుంచి 70% వరకు రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని జీవనాన్ని గడుపుతున్నారు. వీళ్ళందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ అందడం లేదు, దగ్గరలో లేదు అన్నటువంటి ఉద్దేశంతో రూరల్ ఏరియాస్ కూడా బ్యాంక్స్ని బాగా స్ప్రెడ్ చేశారు. 1969 నుంచే ఇది మొదలైంది. తర్వాత 1980కి వచ్చేసరికి ఏమైందంటే ఆంధ్ర బ్యాంక్ లాంటి వాటి ఇంకొక 6 కూడా నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేయడం అంటే ఉత్తపనానికి చేయడం అలాగా. ఆ రోజు బ్యాలెన్స్ షీట్ తీసుకొని వాళ్ళ ఈ పరిస్థితి ఏంటో చూసి ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ వాల్యూ ఎంతో లెక్క కట్టి ఆ షేర్ వాల్యూ అనేటువంటిది ఆ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసి తీసేసుకుంటారు. ఐ థింక్ నాకు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆంధ్ర బ్యాంక్ షేర్ అనేటువంటిది ఐ థింక్ ఒక్కొక్క షేరు 660 రూపాయలు కొన్నట్టున్నారు. అది 100 రూపాయల షేర్ అనుకుంటాను. మరి 660 రూపాయలు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను కట్టినటువంటి సెంట్రల్ ఎక్సైజు, జిఎస్టీ, వ్యాట్, స్టేట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, వీటన్నిటిలో నుంచి కూడా కొంత డబ్బును తీసి పక్కన పెట్టే ఈ బ్యాంకులన్నింటినీ కొన్నారు. సో ఆ విధంగా ఏమైంది, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ దాని సబ్సిడరీస్ ప్లస్ మొత్తం కలిపి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయిపోయింది. ఈ మధ్య వచ్చిన పరిణామం ఏంటంటే దాన్ని మళ్ళీ కూడా కుదించేశారు. బ్యాంక్స్ నేషనలైజేషన్ మంచిదే. రూరల్ ప్రాంతాల్లో వాళ్ళకి బెనిఫిట్ ఉందా లేదా? 100% బెనిఫిట్ ఉంది. ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మీ దగ్గర నా దగ్గర డిపాజిట్లు చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చుకునేవాళ్ళు. అగ్రికల్చరిస్ట్కి ఎవరికి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, రిక్షా దొక్కునేవాడికి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక ట్యాక్సీ తిప్పుకునేవాడికి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక ఆటో డ్రైవర్కి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక మత్స్యకారుడికి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మంగళగిరి లాంటి ప్రదేశాల్లో ఉండేటువంటి ఈ చేనేత కార్మికులకి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇస్తున్నారుగా. సరే, అఫ్కోర్స్ లోన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే 100 రూపాయలు లోన్ ఇస్తే అందులో 10 రూపాయలు 5 రూపాయలు రాని బాకీల కింద కూడా ఉంటాయి. ఈ బ్యాంక్స్ నేషనలైజ్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి సంబంధించిన బ్యాంక్స్లో విజయ్ మాలవ్య, నీరవ్ మోడీ, సుజనా చౌదరి, ఇంకా జిఎంఆర్, జీవీకే వీళ్ళందరూ కూడాను వేల కోట్ల రూపాయల లోన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ లోన్లు కట్టరు, అవి రాని బాకీల కింద పోతాయి. ఆ రాని బాకీల కింద పోతే ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేయాలి. ఇది పరిణామాలన్నింటినీ తీసుకొచ్చేసారు.
ఒకప్పుడు బ్యాంక్స్లో లోన్ ఇవ్వడం అనేటువంటిది అంటే ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ చాలా గట్టిగా ఉండేవాడమ్మా. పక్కగా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసేవాళ్ళు. ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా, అసలు వీడి ఇండస్ట్రీ పెట్టాడా, భూమి పేరు మీద ఉందా, వీడు రోజు ఎంత కట్టాడు, ఎన్ని పిల్లలు వేసాడు, ఎన్ని ఇది చేశాడు, మిషనరీ ఎక్కడ కొన్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, పెట్టాడు, సంవత్సరం అంతా చూసేవాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే ఈ రాజకీయ నాయకులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ఇన్సూరెన్స్ వ్యవస్థలోకి ప్రవేశించి బాగా వీళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకి ఎంత లోన్ కావాలంటే అంత లోన్ తీసేసుకొని దాన్ని డబ్బులు కట్టకుండా బ్యాంక్స్ని నిర్వీర్యం చేసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే దీన్ని కొంచెం ఓవర్కమ్ కావడానికి అసలు ప్రైవేట్ బ్యాంకులకి మళ్ళీ పర్మిషన్లు, లైసెన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రైవేట్ బ్యాంకులకి లైసెన్సులు ఇచ్చేసరికి ఏమైందంటే కృషి బ్యాంక్ ఏమైందో చూసాం, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఏమైందో చూసాం, చార్మినార్ ఏమైందో చూసాం. ప్రైవేట్ రంగ సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అని చెప్పి వాళ్ళకి లైసెన్సులు ఇస్తే ఈ పబ్లిక్ రంగ బ్యాంకులకు కంటే కూడా ఇంకా దారుణంగా తయారు చేశారు వీళ్ళు. మరి ఇంకా అట్లాంటప్పుడు మరి ప్రైవేట్ బ్యాంక్ మంచిదా, పబ్లిక్ బ్యాంక్ మంచిదా అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ రోజుకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంత చేటు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కాస్త కూస్తో కరోనా ఎఫెక్ట్ మూలకంగా ఇంకొంచెం ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా పెరిగినప్పటికి కూడాను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడాను మన డిఫెన్స్ సిస్టము, ఎక్స్టర్నల్ అఫైర్స్ సిస్టము, బ్యాంకింగ్ సిస్టము పర్ఫెక్ట్గా వర్క్ చేసాయి కాబట్టే మనం బతికిపోయాం. అమెరికాలో ఆల్మోస్ట్ రోజుకు బ్యాంక్ కొలాప్స్ అన్న 2008 2009లో. దాని ఎఫెక్ట్ కూడా మనకు తెలియదు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిస్థితి ఏమిటి అనేసి అంటే జనరల్గా ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 5,000 కానీ అంతకంటే ఎక్కువ కానీ మినిమం బ్యాలెన్స్ ఉంచాలి అంటారు. ఎంత దారుణంగా ఉంటాయి తెలుసా ప్రైవేట్ బ్యాంక్స్? కొన్ని 10,000 ఉన్నాయి సార్. ఉంటాయి. 5,000 రూపాయల కంటే నీ దాంట్లో బ్యాలెన్స్ తగ్గింది అనుకోండి ఇమీడియట్గా 500 రూపాయలు పెనాల్టీ వేస్తారు. నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. బ్యాంక్ పేరు చెప్తే మామూలుగా ఎవరు చెప్పడం లేదు కానీ నేను కరెక్ట్ సార్ 5,000 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. సరే ఏదో పాపం యంగ్స్టర్స్ ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, సార్ మాకు 10 అకౌంట్లు ఓపెన్ చేస్తే మాకు కొంచెం క్రెడిట్ వస్తుంది సార్, కొంచెం ప్రమోషన్ వస్తుంది సార్, చేయండి సార్ అంటే సరే కదా ఓపెన్ చేశాం. 5,000 రూపాయలతో ఓపెన్ చేయండి సార్, కానీ లేపా అని చెప్పి ఓపెన్ చేశాను. పెద్దగా ఆపరేట్ చేసేది ఏముండదు, ఏదో ఒక 500 వేస్తాము, 1000 రూపాయలు తీస్తాము, మొత్తానికి కానీ లేపా వాళ్ళని సాటిస్ఫై చేయడం, మీ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి చేసిన పని. సరే కదా అని చెప్పి 5,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అంటే అకౌంట్ ఓపెన్ చేశాను. బాగానే ఉంది. ఆ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకు డెబిట్ కార్డు ఇస్తారుగా, వద్దన్నా వెంటబడిస్తారు బై డిఫాల్ట్ అది. ఆ డెబిట్ కార్డు ఇచ్చినందుకు 100 రూపాయలు డిడక్ట్ చేస్తారట. నాకు తెలియదు ఆ సంగతి. ఆ సంగతి చెప్పాలిగా. 100 రూపాయలు డిడక్ట్ చేయలేదు, నాకు తెలియదు ఆ సంగతి. వీళ్ళు ఏం చేశారు, డెబిట్ కార్డు అయితే పంపించేశారు, 100 రూపాయలు డిడక్ట్ చేశారు. బ్యాలెన్స్ ఎంత అయిపోయింది, 4,900 అయిపోలా. నేను ఆ అకౌంట్ పెద్దగా ఆపరేట్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి క్వార్టర్ కూడా 500 డిడక్ట్ చేసి చివరికి బ్యాలెన్స్ జీరో చేశారమ్మా. మొత్తానికి ఇప్పుడు బ్యాలెన్స్ జీరో. ఇది బ్యాలెన్స్ జీరో అయిందని అసలు నాకు ఎప్పుడు తెలిసింది, తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత చూస్తే తెలిసింది. అవును మర్చిపోయిన ఆ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లో కూడా ఆపరేట్ చేద్దాము, సరే ఆ అకౌంట్ ఏదైనా డిపాజిట్ చేయడం లాంటివి చేద్దాం, దాన్ని ఐడియల్గా పెట్టడం ఎందుకని చూస్తే బ్యాలెన్స్ జీరో. ఉత్తప్పుడు నేను 5,000 పోయినాయా లేవా? అంతే కదా సార్. ఇదే 100 రూపీస్ అనేది డెబిట్ కార్డుకి ఛార్జ్ చేస్తామండి, మీరు 5,100 డిపాజిట్ చేయండి అంటే నేను 5,100 డిపాజిట్ చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాడిని. 5,000 అట్లే ఉండేది. అంతే కదా. వాళ్ళు చేసిన తప్పుడు పనికి నాకు 5,000 బ్యాండు. ఆ బ్యాంక్ తోటి నా ఇబ్బంది పడి కొట్లాడి లెటర్లు రాసి దాని చివరికి RBI లెటర్ రాసి బ్యాంకింగ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్ట ప్రకారము దాని ప్రకారము RTI ప్రకారం ఇంతసేపు గొడవ చేస్తే చివరికి ఏం చేశారంటే పొరపాటు మాదేనండి అని చెప్పి ఒప్పుకొని మరి నా 5,000 నాకు ఏంటి అయ్యా బాబు అనేసి అంటే మళ్ళీ బేరసారాలు మొదలుపెట్టారు. మా బ్యాంక్ పాలసీ ఏంటి అది అంటారు. నీ పాలసీ అయితే నువ్వు చెప్పు ఉండాలిగా. 5,000 ఒక్కంది చెప్తే నేను 5,000 ఒక్కంది చేసేవాడిని. ఎందుకు చేయలేదు నువ్వు? తప్పు నీది, 100% ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. హైకోర్టు దాకా వెళ్ళడానికైనా నేను సిద్ధమే, నువ్వు చేయాల్సిందే. ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ చివరికి చేశారు. మీలాంటి వాళ్ళకైతే సాధ్యమైంది సార్. పట్టించుకోవడం సాధ్యం కూడా కాదు అసలు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎప్పుడైనా కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటువంటిది బెస్ట్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంతకుముందు ఏదో 100 రూపాయలనో 200 రూపాయలనో 300 రూపాయలనో మినిమం ఏదో పెట్టుంటారు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఖర్చు అవుతుందమ్మా. అకౌంట్ కనుక మెయింటైన్ చేయాలంటే నీకు ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, బై డిఫాల్ట్ నీకు చెక్ బుక్ ఇవ్వాలి, బై డిఫాల్ట్ నీకు డెబిట్ కార్డు ఇవ్వాలి. ఇదంతా కూడా మెయింటైన్ చేయాలిగా. బ్రాంచ్లో మెయింటైన్ చేయాలి, సిస్టంలో మెయింటైన్ చేయాలి, సర్వర్లో మెయింటైన్ చేయాలి. ఈ సర్వర్లో డేటా అంతా కూడా మళ్ళీ క్లాసిఫై చేస్తారు. క్లాసిఫై చేసినప్పుడు ఇలా 3 నెలలు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఆపరేషన్లో లేని అకౌంట్స్ అన్నింటిని కూడా సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేసిన దాన్ని సపరేట్ సర్వర్స్లో పెడతారు. ఆ సర్వర్స్ కనుక కొనాలంటే నీకు 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు అవుతుంది. దాన్ని మెయింటైన్ చేయాలి, దానికి ఎలక్ట్రిసిటీ, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ ఉంటాయిగా. దీనికోసం అని చెప్పి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటారు. తప్పు లేదు కూడా అది.
ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే నువ్వు మినిమం బ్యాలెన్స్ 0 ఉన్నా పర్లేదు బాబు, అకౌంట్ మెయింటైన్ చేయండి అన్నారు. ఇది దేనికోసం చేశారంటే కేవలము పల్లెటూరు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి మాత్రమే చేశారు. కరోనా వైరస్కి కానీ ఆర్థిక మాధ్యానికి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ వీళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికి కూడా జనాలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద చాలా గట్టి నమ్మకం ఉంది. కానీ ఈ ఎస్ బ్యాంక్ వాళ్ళు చేసిన దిక్కుమాలిన పనికి వాళ్ళలో షేర్ తీసుకొచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుక్కోవాలి, ఎల్ఐసి వాళ్ళు కొనుక్కోవాలి అనేసి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా నమ్మకం అవుతుంది. ఎస్ బ్యాంక్ వ్యవహారం అనేటువంటిది ఇంతకుముందు జరిగినటువంటి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, కృషి బ్యాంక్ వ్యవహారాల కంటే ఇంకా దారుణమైన వ్యవహారం అమ్మాయి. చక్కగా ప్రాఫిట్స్తో నడుస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నాశనం చేయడానికి, చక్కగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు డివిడెంట్ ఇస్తున్నటువంటి ఎల్ఐసిని నాశనం చేయడానికి చేసినటువంటి పని. ఇది ఇంతటితో ఆగదమ్మా. ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కలపాలంటారు. చివరికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా నాశనం అవుతాయి. అప్పుడు ఫైనల్గా ఏమంటారంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా రెండు ఒకటే రకంగా ఉన్నాయి, అన్నీ ఈ విధంగానే ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నాం బాగుంటారు. అప్పుడు ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటైజ్ చేస్తారుగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకెళ్ళేమో అంబానీ గారికి ఇస్తారు, ఇంకొక బ్యాంకుని తీసుకెళ్ళేమో అదానీ గారికి ఇస్తారు, ఇంకొక బ్యాంకుని తీసుకెళ్ళేమో విజయ్ మాలవీయ గారికి ఇస్తారు. వీళ్ళ చేతుల్లో కనుక బ్యాంకులు కనుక పోయినాయంటే నువ్వు నేను అవుట్. ఇవన్నీ కాదన్నట్టు ఎఫ్ఆర్డిఐ అనేటువంటి ఒక దిక్కుమాల చట్టాన్ని కనుక తీసుకొస్తే నువ్వు ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 3 సంవత్సరాలకి వాళ్ళేమో సుజనా సోదరులు లాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి ఆయనేమో డబ్బులు కట్టకుండా విజయ్ మాల్యాకి లోన్లు ఇచ్చి ఆయనేమో విదేశాలు పారిపోతే ఆయన కట్టాల్సిన డబ్బులు బ్యాంకు కట్టకపోతే నేను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ని సెట్ ఆఫ్ చేస్తారంటమ్మా. అదే ఎఫ్ఆర్డిఐ యాక్ట్ అంటే. దానికి మళ్ళీ ఏంటి, ఒక చిన్న తైలం వస్తారనమాట. మీకు ప్రొటెక్షన్ ఇస్తామండి అప్ టు 5 లక్షల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. నేను 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానమ్మా, విజయ్ మాల్యాకి లోన్ ఇచ్చావు, ఆయనేమో డబ్బులు కట్టలేదు, ఆయన కట్టాల్సిన డబ్బులకి నా 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ సెట్ ఆఫ్ చేస్తానంటావు నువ్వు. 5 లక్షల వరకు ప్రొటెక్షన్ అంటే మిగిలిన 5 లక్షలు సెట్ ఆఫ్ చేసేస్తారు. అంటే నీ ఫిక్స్డ్ డిపాజిట్ వాల్యూ 5 లక్షలు పడిపోయింది. ఇంకా అప్పుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరు చేస్తారు, మీరు నేను చేసుకుంటామా? ఇంగ్లీష్లో ఒక ఆయన ఉన్నాడమ్మా, స్టీఫెన్ లీకాక్ అని, చిన్న నావల్స్ రాస్తుంటాడు ఆయన. ఇట్లాంటి విషయాలని మరి పసిగట్టాడేమో కానీ ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద ఒక చిన్న నావల్ రాశాడు ఆయన. ఆయన చివరికి ఈ బ్యాంకుల మీద నమ్మకాలు పోయి, యూకేలో అమ్మా, ఇండియాలో సంగతి కాదు, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిషర్ అయ్యింది, బ్రిటన్లో జరిగేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనడానికి సామాన్య మానవుడికి తెలిసే విధంగా ఒక చిన్న పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ చట్టాలు చూసి రూల్స్ రెగ్యులేషన్లు ఫామ్లు ఫిల్అప్ కండిషన్లు తట్టుకోలేక చివరికి ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఒక సాక్స్లో వేసుకొని చుట్టదొట్టి ఇంట్లో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆయన నావల్ రాశాడు, అదే రాశాడు ఆయన ఆ నావల్లో. కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటువంటి చక్కగానే పనిచేస్తున్నాయి. ఈ ఎస్ బ్యాంక్ లాంటి వాటిని తీసుకెళ్ళి కలిపితే ఆ బ్యాంకులు కూడా నాశనం అవుతాయి. ఇప్పటికే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ఇదిగో ఇట్లాంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి నాశనం చేశారు. ఇంకెంతకంటే నాశనం చేయకండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కనుక నాశనం అయ్యాయి అంటే నేను నాశనం అయిపోయినట్టే లెక్క. గత 5-6 సంవత్సరాల నుంచి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఆయిల్, ఇన్సూరెన్స్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రైవేటైజ్ చేసి తీసుకెళ్లి అంబానీ అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. ఇది దేశానికి దెబ్బ, ఆర్థిక వ్యవస్థకి దెబ్బ, నీకు నాకు దెబ్బ. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. జాగ్రత్తగా లేకపోతే ఉంటే మీ డబ్బులు నా డబ్బులు పోవడం గ్యారెంటీ, సందేహం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్స్. బ్యాంకింగ్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషను, డిఫెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇస్రో లాంటి సంస్థలు ఎప్పుడు కూడాను ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ఎవరైనా ఉండొచ్చు కాక, ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. విద్యా విధానం ప్రైవేట్ చేతుల్లో పెడితే ఏమైందో మనం చూసాము, నారాయణ చైతన్య. ఆరోగ్య వ్యవస్థను తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ఏమైందో చూసాం మనం, అపోలో హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ. బ్యాంకింగ్ వ్యవస్థను కూడా పెడితే అలాగే అవుతుంది. ఎయిర్ ఇండియా అనేటువంటిది బ్రహ్మాండంగా ప్రాఫిట్స్లో ఉన్న సంస్థ. అది ప్రైవేట్ వాళ్ళకి లైసెన్స్లు ఇస్తే ఏమైంది? ప్రైవేట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని కదా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చారు, అవునా? స్పైస్ జెట్ పరిస్థితి ఏంటి? జెట్ ఎయిర్వేస్ ఆల్రెడీ పోయింది, ఇండిగో ఆల్రెడీ పోయేటువంటి పరిస్థితిలో ఉంది. విజయ్ మాల్యా ఏమైందో నీకు నాకు తెలుసు. ఇంకా అటువంటి పబ్లిక్ రంగ సంస్థలు అనేటువంటిది ఎయిర్ ఇండియా అనేటువంటి నష్టాల్లో నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనేసి అంటే లాజిక్ ఎక్కడ టాలీ అవుతుంది నీకు? మరి అవి నష్టాల్లోకి ఎందుకు వచ్చినాయి? బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకోవాలి, విమానాలు కొనాలి, నడపాలి, క్యాలెండర్ ప్రింట్ చేయించడానికి 25,000 ఖర్చు పెట్టాలి,
క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనేసి అంటే చీరు గడుసుని పెట్టాలి, షోకులు చేయాలి, వీళ్ళేమో ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాల్లోనూ ప్రాపర్టీలు కొనుక్కోవాలి, దుబాయ్లో ఉన్నటువంటి భూజా లాంటి దాంట్లో 100 అంతస్తు 100 ఫ్లోర్లో బిల్డింగ్లు కొనుక్కోవాలి, వీళ్ళేమో రివార్వింగ్ రెస్టారెంట్లో కూర్చొని మందు తాగి ఎంజాయ్ చేయాలి, బ్యాంకుల్లో ఏమో లోన్లు ఇస్తారు వాళ్ళకి, ఆ లోన్లు ఏమో వీళ్ళు కట్టరు, నేను చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేటువంటిది ఎఫ్ఆర్డిఆర్ చట్టం కింద లాగేసుకుంటారట. మీరు పోతారమ్మా, మీరు మీ పిల్లలు పోతారో, రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితికి వస్తారు మీరు. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాగైనా నడిచిందంటే యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ, రాసి పెట్టుకుని కానీ కావాలంటే. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికి కూడా గట్టిగానే ఉంది. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్గా ఉండి, దువ్వూరి సుబ్బారావు గారు లాంటి గవర్నర్గా ఉండడం మూలంగా బ్యాంకింగ్ వ్యవస్థ నిన్న మొన్నటిదాకా బాగా నడిచింది. రఘురామరాజుని ఎందుకు వెళ్ళిపోయాడు అనుకుంటున్నావు? ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టారనే, ఇలాంటి వ్యవస్థలో నా వల్ల కాదు బాబు నేను పని చేయడం అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. కానీ వీళ్ళు బయటికి చెప్పడానికి ఏం చెప్తారంటే మేము ఆయన పంపించేసామండి, ఆయన పాలసీలు సరిగా లేవండి అంటాడు. ఆయన చేసిన పని ఏంది? విజయమాల లాంటి వాళ్ళ లిస్టు మొత్తం బయటికి తీశాడు. వీళ్ళందరి మీద ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మొదలుపెట్టాడు ఆయన. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్కి పవర్స్ ఉన్నాయి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి పవర్లు ఉన్నాయి, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయన మొదలుపెట్టాడనే నువ్వు బోరా బాబు నువ్వు ఉంటే మేము బతికేటట్లేమని పంపించేశారు. ఎవరో బీజేపీ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళని తిట్టడానికి తిట్టారు, వీళ్ళు అధికారంలోకి వచ్చింది వీళ్ళు అదే పని చేశారు. మనకు బాగా తెలిసిన వ్యక్తి అమ్మది. 19 సంవత్సరాల్లో అడ్వకేట్ అయ్యి సుప్రీంకోర్టులోనూ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి. మన మధ్యన చనిపోయాడు ఆయన. రామ్ జెత్మలానీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన భారతీయులకి సంబంధించినటువంటి డబ్బులు డాలర్స్ రూపంలో, పౌండ్స్ రూపంలో, గోల్డ్ రూపంలో, వజ్రాల రూపంలో ఏ బ్యాంకులో ఎంతెంత డబ్బులు దాచిపెట్టుకున్నారని మొత్తం లిస్టు పట్టుకొచ్చాడు ఆయన. లిస్టు పట్టుకొచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే నీలాంటి వాడు పార్టీలో ఉంటే మేము పోతారా బాబు అని ఆయన సస్పెండ్ చేశారమ్మా. ఆయన బీజేపీ ఎంపీ, రాజ్యసభ మెంబరు, ఆయన వీకేశారు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో మీరు చేస్తున్నటువంటి పాలసీ సరిగా లేదని గట్టిగా మాట్లాడితే నువ్వు దేశద్రోహి అని బ్రాండ్ చేసేస్తారు. మాకేం లేదు, మా ప్రాబ్లం ఏం లేదు, మీ యంగ్స్టర్స్ పోతారు, మీరు చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు అవుట్, మీ పిల్లల మీద చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు అవుట్, మీరు కట్టిన ఇన్సూరెన్స్ ప్రీమియం అవుట్. విద్యా వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, రవాణా వ్యవస్థ సరిగా కనుక లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఈ దేశం ముక్క చెక్కలైపోతుంది. ఏదో ఒక రోజు మళ్ళీ బ్రిటిష్ లాంటి వాళ్ళు వస్తారు. ఈసారి బ్రిటిషర్స్ రారమ్మా, చైనా వాళ్ళు వచ్చి ఇండియాని ఆక్యుపై చేస్తారు. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. బ్యాంకింగ్ వ్యవస్థ విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.